ప్రధానంగా గడిచిన కొన్ని రోజుల నుంచి ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న నాయకులు ఏవైతే ఒళ్లంతా విషాన్ని నింపుకొని ఈ ప్రజా ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గాని పేదవాళ్ళకి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి గాని జీర్ణించుకోలేక ఏవైతే గడిచిన ఏ ఎన్నికలు జరిగినా అది చివరిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ లో జరిగిన ఎన్నికలు కావచ్చు, రూరల్ ప్రాంతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్లు అయిన జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్ ఆనాడు బీఆర్ఎస్ శాసనసభ్యులు అకస్మాత్తుగా చనిపోతే వచ్చిన బై ఎలక్షన్లు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు చూసినా స్టెప్ బై స్టెప్ ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆదరణ పొందుతూ ఒక ఎన్నికలకి మించి ఒక ఎన్నికల ఫలితాలు అది ఓట్ల శాతంలో కానివ్వండి, నియోజకవర్గాల పరంగా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల పరిధిలో కానివ్వండి మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఊహించిన దానికంటే అత్యధిక ఓట్లు సాధించుకుని వస్తున్నది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు బావమరుదులు పితామహుడు అని చెప్పుకునే మహానుభావుడు ఫామ్ హౌస్ లో కూర్చొని ఈ ఇద్దరు ఒంటి నిండా విషము నింపుకొని ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద అది నేలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, అది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, ఈ ప్రాజెక్టుల మీద వారు మాట్లాడే తీరును చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా, జనము అసహించుకునే విధంగా, నవ్వుకునే విధంగా, నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మీకు తెలియంది కాదు, ఆనాడు కాంగ్రెస్ నాయకుడిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పేదవాడి కష్టాలు ప్రత్యక్షంగా చూసి ఈ పేదవాడి కష్టాలు పరిష్కారానికి మార్గము ఏకైక మార్గం గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నీటిని సఫిషియెంట్ గా తెలంగాణ ప్రాంతానికి గాని మిగిలిన ప్రాంతాలకు గాని వాడుకోవాలని, అదే రకంగా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటిని ఆ ప్రాంతాల్లో అది మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా సమృద్ధిగా రైతన్నకు నీరిస్తే తప్ప ఈ కష్టాలు తీరవని జలయజ్ఞంలో భాగంగా ఆనాడు అనేక ప్రాజెక్టులు చేపట్టి దాంట్లో భాగమే ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహట్టి దగ్గర కడితే హైట్ ఎక్కువ, అత్యధిక హైట్ లో ఉన్న ప్రాంతం, సమృద్ధిగా నీళ్లుంది, సిడబ్ల్యూసి పర్మిషన్ ఉంది, తక్కువ ఖర్చుతో అది కన్స్ట్రక్షన్ కాస్ట్ 38,000 కోట్లతో పూర్తవుతుందని తలంచి ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ సంబంధించిన దాంట్లో విద్యుత్ ఖర్చు అయ్యే దాంట్లో కూడా సుమారు 3,500 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు 12 months సఫిషియెంట్ వాటర్ ఇవ్వచ్చు అని ఆనాడు అక్కడ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసి సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 5,600 కోట్లకు పైగా ఖర్చు పెట్టడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలయజ్ఞంలో భాగంగా అటువంటి ప్రాజెక్టు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రజల కోరిక మేరకు మా నాయకురాలు ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఘోషని గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మాయమాటలు తమ్మి ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎవరైతే దొరల పాలన జరిగిందో ఆ దొరల పాలన జరిగిన టైంలో వారి టైంలో కూడా ఏదైతే ఈ ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడిహట్టి దగ్గర ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 5,600 కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టు మీద వీరు ముఖ్యమంత్రిగా ఉన్ననాటి ఆనాటి ముఖ్యమంత్రి కూడా సుమారు 6,400 కోట్లు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 38,000 కోట్లతో ఆ ప్రాజెక్టు 16,40,000 ఆయకట్టుతో వస్తదని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి 38,000 కోట్లతో స్టార్ట్ చేస్తే దాంట్లో 11,650 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ రాష్ట్ర విభజన తర్వాత కానీ ఖర్చు పెట్టడం జరిగింది. అటువంటి ప్రాజెక్ట్ ని కాదని బాగుంది కేవలం వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం, వారి గొప్పతనం కోసం, వారి రాచరికాన్ని చూపించడం కోసం, వారి అకౌంట్లను నింపుకోవడం కోసం కాళేశ్వరం అనే ఒక మహా అద్భుతం
7 ఇంతలు కాదు, ప్రపంచంలో ఉంది ఇది 8వ ఇంత అని మాటలతో తెలంగాణ ప్రజలను నమ్మపలికి ఈ ప్రాజెక్టుతో ప్రతి సంవత్సరము 8,500 మెగావాట్లు విద్యుత్ ఖర్చు అవుతుందని తెలిసి కూడా సుమారు 1,48,000 కోట్లతో విడతల వారీగా ఆర్ఈలు రివైజ్డ్ ఎస్టిమేట్లు చేసుకుంటూ వస్తూ సుమారు 1,08,000 కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే వారు అధికారంలో ఉన్నప్పుడే ఏదైతే 8వ అద్భుతంగా కట్టిన ఈ కాళేశ్వరానికి సంబంధించిన 3 బ్యారేజీలు కానివ్వండి, మిగిలిన వర్కులు కానివ్వండి, పంప్ హౌస్లు కానివ్వండి, వారు అధికారంలో ఉన్ననాడే ఆ 4 సంవత్సరాల్లో వీరు లిఫ్ట్ చేసిన నీరు ఎంతయా అంటే 162 టీఎంసీలు. 4 సంవత్సరాల్లో లిఫ్ట్ చేస్తే ఈ 162 టీఎంసీల్లో 50 టీఎంసీలు తిరిగి మళ్లీ సముద్రానికి వారి చేతుల మీదనే గేట్లు ఎత్తి వదిలిపెట్టారు. అంటే నికరంగా సుమారు ఈ 1,12,000 13,000 నెట్ ఖర్చు పెట్టి 1,48,000 కోట్ల డిపిఆర్ తో తయారు చేసిన ప్రాజెక్టుతో కేవలం వాడిన నీరెంత అంటే 112 టీఎంసీలు 4 సంవత్సరాలు. అది ఒక భాగం అయితే మేము మహా అద్భుతంగా 7వ వింతగా కట్టినమన్న ప్రాజెక్టు వారి హయాంలోనే శంకుస్థాపన చేసి ఆర్భాటంగా ఓపెనింగ్ చేసిన కొద్ది నెలలోనే 2023 అది 7వ నెల అనుకుంటాను, ఎలక్షన్ ముందు వారు చూస్తుండగానే పేక మేడలాగా ఈ బ్యారేజీల పరిస్థితి, ప్రతి బ్యారేజీ లీక్ అయిన పరిస్థితి స్పష్టంగా ఆనాటి ఎన్నికలకు ముందే వారి ప్రభుత్వం హయాంలోనే వారి అధికారులు వారి ఇష్టమైన అధికారులు అధికారంలో ఉన్ననాడే ఆ బ్యారేజీలో లీక్ అవటం, ప్రతి బ్యారేజీలో కొన్ని పిల్లర్లు కుంగిపోవటం మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ చూసిన దాన్ని బట్టి తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్ మొదటి వారంలో ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఏ డ్యాములు అయితే అద్భుతంగా కట్టామని చెప్పిన వాటి మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలతో వాటిని పూర్తిగా విచారణ చేయించి ప్రాథమిక రిపోర్టు, ఇన్ డెప్త్ రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన గుట్టంతా రట్టైన సంగతి కూడా రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా ప్రత్యక్షంగా తెలుసు. తదుపరి పదే కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు కానివ్వండి, ప్రతి కేంద్ర మంత్రి గారిని కానివ్వండి, ఆనాడు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు కాళేశ్వరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎంగా ఉంది, మేము తప్పకుండా దీని మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ చేపిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం కనుక కోరితే ఏసీబీ ఏదైతే సిబిఐ ఎంక్వైరీ కూడా పెడతామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం ఒక నిబద్ధత కలిగిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఘోష్ గారిని దీనికి ఒక కమిటీకి వేయటం జరిగింది. వారు ఇచ్చిన రిపోర్టు కూడా మీ అందరికీ గతంలో మేము చూపించాం. అసెంబ్లీ సాక్షిగా ఆ రిపోర్టును పెట్టాం, అసెంబ్లీలో డిబేట్ పెట్టాం. ఆ డిబేట్ లో ప్రధాన ప్రతిపక్షం అద్భుతమైన కట్టిందని చెప్పిన వారు కూడా ఆ డిబేట్ నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలనో దారులు ఎత్తుకొని ఎస్కేప్ అయిన సందర్భం మీరు చూశారు. తదుపరి దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిన సంగతి కూడా మీకు తెలుసు. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినది ఎన్ని నెలలైందో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సిబిఐ నుంచి ఈ రోజుకి వారిద్దరి ఫెవికాల్ బంధం ఏంటో స్పష్టంగా చెప్పగానే చెప్తున్నారు. దాని మీద ఏ రకమైన ఎంక్వైరీలు కానీ ఇతరత్ర రాకపోవడం దురదృష్టకరం. అయినా కూడా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఈ కాళేశ్వరంతో పాటు ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర ఆనాడు ఖర్చు పెట్టిన సుమారు 11,000 పైగా కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టుతో పాటు దిగువన కట్టిన సీతారామ ప్రాజెక్టు విషయం కూడా ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తాయో, ఎక్కడ మోటార్లు పంపులు కొంటే మనకి వాళ్ళకి ఎక్కువ కమిషన్లు వస్తాయో అటువంటి వర్కులే టేకప్ చేశారు తప్ప ప్రతి నియోజకవర్గానికి 1,00,000-1,50,000 ఎకరాలకు ఆయకట్టు ఇస్తామని చెప్పి ఈ ఆయకట్టు ఇస్తామన్న దగ్గర ఎక్కడా కూడా ఒక పిల్ల కాలువ కూడా ఆనాటి ప్రభుత్వం తవ్వని కారణంగా కాళేశ్వరానికి సంబంధించిన ఈ ఆయకట్టు కానివ్వండి, సీతారామకు సంబంధించిన ఆయకట్టు కానివ్వండి,
ఎక్కడ ఆయకట్టు రాలేదనేది నగ్న సత్యం. ఇవన్నీ పదే పదే మా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పర్యాయాలు అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాము రండి అంటే కుంటి షాకు చెప్పుకొని అభద్రతా భావనతో ఆనాడు 8వ అద్భుతం అని చెప్పిన మహానుభావుడు కానివ్వండి, వారు భావమర్దులు కానివ్వండి, ఈనాడు చర్చలో పూర్తిగా పాల్గొనటానికి వారు చెప్పాలనుకున్నది చెప్తారు. ఏదో ఏలు వంక వచ్చింది, కాలు వంకర ఉందని అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి వెళ్లిపోతుంటారు. చర్చించాలనే దాని సందర్భం వచ్చినప్పుడు వారి అసలు నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి అని అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు గాని అసెంబ్లీలో నాయకులందరూ కూడా పదే పదే మీకున్న అపారమైన అనుభవం ఏదైతే ఉందో, మీకున్న అపారమైన పరిజ్ఞానం ఏదైతే ఉందో పదే పదే నా జ్ఞానాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేశానని చెప్పిన మహానుభావుడు అసెంబ్లీకి రాడు. వారు తయారు చేసిన ఇద్దరు భావమర్దులు కూడా హత్య చేసిన అంబోటెడ్లలాగా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట రంకెలేయటం తప్ప, ఒంటి నిండా విషమ నింపుకొని కక్కటం తప్ప నిజాలని నిర్భయంగా ఒప్పుకోవటం కానీ, చేసిన తప్పుని తప్పు అయిందని కానీ, తప్పు కాకపోతే ఇది మాది రైట్ అని కానీ ఏ రోజు చెప్పటానికి వారికి సాహసం లేకనే అసెంబ్లీకి రాకపోవటం, వచ్చిన అసెంబ్లీ అయిందాక అసెంబ్లీలో ఉండకపోవటం కారణం అదే. ఈనాడు దిగువ రాష్ట్రానికి సంబంధించిన నీటి వినియోగానికి సంబంధించిన అంశాలు గాని, తెలంగాణ రాష్ట్రానికి ఇటు గోదావరి కృష్ణాకి సంబంధించిన నీటి వాటాల విషయంలో కానీ అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు గాని నీటిపారుదల శాఖ మంత్రి గారు గాని ఒక్క నీటి చుక్కను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన దాన్ని వదులుకునేదే లేదు, ఎంతటి దానికైనా మేము సిద్ధమని అనేక సార్లు చెప్పినా అదే వంకర కూతలతో, అదే కారుకూతలతో, అదే విషపూరితమైన ఆలోచనలతో మాట్లాడుతూ ఆ పింక్ కలర్ కు సంబంధించిన ఈ ట్యూబులు ఆ ట్యూబులు ఆ మీడియా ద్వారా వక్ర మార్గానికి డైవర్ట్ చేయడానికి తాపత్రయపడుతున్నారే తప్ప వారు చేసిన తప్పులు, వారు తెలంగాణ సొత్తు 1,00,000 కోట్ల పైగా ఏదైతే నీటి పారుదలలో కొల్లగొట్టిన సొమ్ము ఎక్కడ బయటకు వస్తుందో అని పంపించడానికి తాపత్రయపడుతున్న తీరు తెలంగాణ ప్రజలు గ్రహించారు కాబట్టి గడిచిన ప్రతి ఎన్నికల్లో వారికి ఆ ఫలితాలు ఇచ్చారు. అయినా ఇంకా నిస్సిగ్గుగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగితే మనం చూస్తుంటాం, శవాల మీద చిల్లరేరుకునే ఆలోచనతో కేవలం విషము చిమ్మాలనే దురుద్దేశంతో తప్ప ఒక మంచి ఆలోచన, ఒక మంచి పద్ధతి ప్రభుత్వానికి సూచించాలని గాని సలహా ఇవ్వాలని గాని వారి మనసుకి కాని వారి ఆలోచనకి కాని రాకపోవడం దురదృష్టకరం. ఏది ఏమైనా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ నీటిపారుదలకు సంబంధించిన అంశాల్లో పంపులు మోటార్లు కొని ఎక్కడైతే మేజర్ కమిషన్లు వస్తాయో మేజర్ కమిషన్లకు సంబంధించిన వర్కులు చేసి వదిలేసిపోతే ఈ ప్రభుత్వం వేషజాలకు పోకుండా ఆ ప్రభుత్వం కట్టిందని ఏ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేయకుండా వారు కట్టిన ప్రాజెక్టులు కూలిపోతే వారు కట్టిన ప్రాజెక్టులన్నీ చెల్లాచెదరం అయిపోతుంటే ఆ ప్రాజెక్టులన్నింటినీ చక్కదిద్ది దానికి కావలసిన అంశాలను కూడా ఈ ప్రభుత్వం ఈనాడు రైట్ ట్రాక్ లో పెట్టే అంశాన్ని కూడా చిత్తశుద్ధితో పరిశీలిస్తూ 8,18,000 కోట్లు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ పేదవాడికి తగ్గకుండా ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కూడా ఎక్కడ కుంటిపడకుండా ముందుకు తీసుకుపోతున్నది కాబట్టి ప్రతి ఎన్నికల్లో ఈ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రతి పేదవాడి దీవెనలతో దీవిస్తుంది కాబట్టి ఈ రకమైన ఫలితాలు వస్తున్నాయి. ఇది జీర్ణించుకోలేక చెరొక పక్క భావమర్దులు విషయాన్ని కమ్ముతూ నిత్యము పేద ఆర్టిస్టులతో యూట్యూబ్ వాడుకుంటూ పింక్ కలర్ ని మీదేసుకొని తిరుగుతూ విషపూరితమైన వారి ఆలోచనల్ని రాష్ట్ర ప్రజలు గ్రహించారు కానీ వారి నాయకుడికి గ్రహించకపోవటం
దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా రేపు అసెంబ్లీ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్లీ చెప్తున్నాం ఈ వేదిక మీద నుంచి, గతంలో చెప్పాం, ఆనాడు మీరు చెప్పాలనుకున్నది చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పే టైంకి ఏదో వంకతో అసెంబ్లీ నుంచి పారిపోయినట్లు పారిపోకుండా మీ భావమర్దులే కాకుండా మా నాయకుడనే చెప్పుకునే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా అసెంబ్లీకి రావాలని, ఏవైతే గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన నీటి అంశాలు కానీ, గోదావరి పరివాహక ప్రాంతంలో ఆనాడు రాష్ట్ర విభజనకు ముందు చేపట్టిన ప్రాజెక్టులు కానీ, రాష్ట్ర విభజన తర్వాత మీరు చేపట్టిన స్వార్థపూరితమైన ప్రాజెక్టుల గురించి కానీ, ఇటు కృష్ణా పరివాహక ప్రాంతంలో జరుగుతున్న మీ టైంలో ప్రాజెక్టులు గాని, అంతకుముందు ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టులు గాని పూర్తి చర్చ పెట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తప్పకుండా రేపు జరగబోయే అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్ష నాయకుడితో పాటు సమావేశాలు పూర్తిగా అయిందాక రంకెలతో కాకుండా, స్వార్థపూరితమైన ఆలోచనలతో కాకుండా, నిజము ఎక్కడ బయటపడుద్దు అని నిజాన్ని జీర్ణించుకోలేక ఒంటి నిండా విషము నింపుకొని మీరు ప్రవర్తించొద్దని కూడా ఈ వేదిక ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా ఊహించుకుంటున్న నాయకులకి మరొకసారి తెలుపుతూ, మీ స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు వెనక్కిపోయింది. అయినా కూడా ఈ ప్రజా ప్రభుత్వం ఈ గడిచిన 2 సంవత్సరాలతో పాటు రాబోయే 3 సంవత్సరాలలో మీరు వెనక్కి నెట్టిన 15 సంవత్సరాలని మరొక 10 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ముందుకు తీసుకుపోతుందని, మీకున్న మంచి ఆలోచనలుంటే తప్పకుండా మీ సూచనలో సలహాలు ఇస్తే సేకరిస్తాం. విషము చెమ్మటం తగ్గించుకొని మీ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే సూచనలు, మంచి జరిగే ఆలోచనలు మీరు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా సహచరులతో పాటు నేను కూడా అనుకుంటూ, కోరుకుంటూ, ఇప్పటికైనా ఏనాడు అసెంబ్లీలో మైక్ కట్ చేయటం గాని, కెమెరా తిప్పటం గాని జరగదు. అది వారి సంస్కృతి. ఆ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరికన్నా మైక్ ఇచ్చారా? ఎప్పుడన్నా వేరే వాడు ప్రతిపక్ష వాడు మాట్లాడితే చూపించారా? అంటే వీళ్ళు కూడా అట్లే చేస్తున్నారన్న భ్రమలో ఉంటారు తప్ప, ఈ ప్రభుత్వం చాలా క్లారిటీగా వాళ్ళు ఏది చెప్పినా ఇదే బలాయించే శక్తి మాకుంది కాబట్టి ప్రజలు ఈ తీర్పు మాకు ఇస్తున్నారు, వాళ్ళకి అది ఇస్తున్నారు. ఏదైతే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాడో, పేదవాళ్ళు ఇల్లు కూలగొడుతున్నారని చెప్తున్నారో, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైతే మాట్లాడుతున్నాడో, మా పేటెంటే పేదవాళ్ళు, పేదవాళ్ళదే ఈ ప్రభుత్వం. వాళ్ళ దీవెళ్లతో, వాళ్ళ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. ఆ క్లారిటీ మాకుంది. నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. ఖమ్మం సబ్జెక్టు సంబంధించిన దాంట్లో కూడా పేదవాళ్ళు, నిరుపేదలు ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఆ శాఖ మంత్రిగా, ఇళ్లిచ్చే శాఖ మంత్రిగా, ఇళ్ల స్థలాలు ఇచ్చే శాఖ మంత్రిగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయే వాళ్ళు, అర్హులైన వాళ్ళు, గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100కు 100% చేస్తాం. ఈ సందర్భంగా మీకు కూడా రాష్ట్ర ప్రజలకి ఈ గ్లోబల్ ప్రచారం చేస్తున్న దానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఖమ్మం వెలుగుమట్ల సంబంధించిందే మీకు చెప్పదలుచుకున్నా. ఏదైతే 15/7/2023 నాడు 15/7/2023 నాడు ఆనాటి ప్రభుత్వం అహంకారపూరితమైన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో ఉంది. ఏదైతే ఈ ఎలుగుమట్లదని చెప్తున్నారో వాళ్ళు ఆనాడు కూడగొట్టారు, మేము కూడగొట్టాము ఇవ్వాలని చెప్తున్నారు కానీ ఆనాడే వారు శ్రీకారం చుట్టారు. ఇదిగోండి మీడియా, ఇది నేను చెప్పేది కాదు, ఇవాళ ఏదో దీన్ని మ్యానిపులేట్ చేసేది కాదు. ఆనాడు వీళ్లే కూడగొట్టే ప్రయత్నం చేసి కొన్ని కూడగొట్టారు, మళ్లీ తిరిగి కట్టారు వాళ్ళు. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం భూదాన ల్యాండ్ లో ఖాళీ చేయించిన మాట వాస్తవం. వారందరికీ కూడా వారిలాగా గాలికి వదిలేయము. ఈ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం. ఎవరు ఎన్ని కారుకొతలు కూసినా, ఎంత విషాన్ని బయటికి చిమ్మినా ఇది పేదవాడి ప్రభుత్వం. అర్హులైన ప్రతి పేదవాడికి, ఇక్కడ నష్టపోయిన ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలం ఇస్తా, ఇల్లు ఇస్తా ఈ ప్రభుత్వ పక్షాన.
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి పేదోడి ప్రభుత్వంగా ఇది తప్పకుండా చేస్తాం. బావమరుదులు అక్కడ కూర్చొని ఫామ్ హౌస్ లో ఇచ్చే డైరెక్షన్ బట్టి విషయం మొత్తం నింపుకొని చెబుతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఆ ఇరిగేషన్ లో ఏదైతే దాచుకున్న దాంట్లో కొంతైనా తీసి పాప పరిహారం కింద ఆ పేదోళ్ల కోసమో ఈ తెలంగాణ ప్రజల కోసం కష్టపడితే కనీసం ప్రజలు క్షమించకపోయినా భగవంతుడు క్షమిస్తాడని తెలియజేస్తారు.